ఏటీఎం సెంటర్లు కనబడుతున్నాయి అనోళ్ళ. అసలు నన్ను అడిగితే వాటిని దేగినోడే లేడనిపిస్తుంది. కుక్కలు పిల్లులే మంచిగా నిద్రపోతున్నాయి, కావలు కాసేటోళ్ళు కూడా కానొత్తలేరు. ఎన్నడన్నా పైసలు తీసుకుందామని ఏటీఎంలకు పోతే మిషన్లో పైసలు లేవు అని చెప్తుంటది. అసలు నన్ను అడిగితే ఆ ఏటీఎం మిషన్లను జనం కోసం కాదు, దొంగల కోసమే పెట్టిర్రేమో, వచ్చి దోసుకపోర్రి కావలు కూడా ఎవరిని పెట్టలేదు అన్నట్టు చేస్తుర్రేమో అనిపిస్తుందోళ్ళ. అంతెందుకు, ఇగో గీ దొంగలను చూడు, 10 నిమిషాలలో 10 లక్షలు ఎత్తుకపోడు ఎట్లనో సాటి దొంగలకు నేర్పుతారు చూడురు మీరే. 10 లక్షలు కాదు 30 లక్షలు. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. ఇక ఇది రంగారెడ్డి జిల్లా రావిర్యాల దగ్గరున్న ఏటీఎం సెంటర్ వల్ల రాత్రి దగ్గర 2 అవుతుంది. అంతల్లాగో కార్ల మీద వచ్చిరు, ఏటీఎం సెంటర్లో వచ్చిరు, మూటలకెళ్ళి గ్యాస్ కట్టలు తీసిరు, ఇక పని మీద పడ్డారు. చూసిరా, 10 నిమిషాలు కూడా పట్టలే ఏటీఎం మిషన్ తుక్కు చేసేదందుకు. అందులో 30 లక్షలను పొతం చేసిపోయారు. అసలు అయితే ఏటీఎం మిషన్లను ఎవడెవడో సత్యనాశ చేస్తుంటారు. పైసలు ఎత్తుక పోదామని దొంగలు తండ్లాడుతుంటారు. మిషన్ ఖరాబ్ అవుతుంది కానీ పైసలు మాత్రం దొంగల చేతులకు రాకపోయేది. కానీ వీళ్ళు మాత్రం ఇట్లా రాజు లేక దర్జాగా వచ్చిరు. 10 నిమిషాలలోనే 30 లక్షలు ఎత్తుకపోయారంటే దొంగతనంలో వీళ్ళకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నదో, వీళ్ళ వెనక ఎంత విజన్ ఉన్నదో, ఎంత పద్ధతి ఉన్నదో, ఎంత ముందు చూపు ఉన్నదో కదా.